ప్రార్థన చేయమంటే చేస్తాం కానీ కంఫర్ట్ ఉండాలి. ఎలాంటి కంఫర్ట్ ఉండాలంటే, నేను ఎలా ప్రార్థన చేశానో నాకంటే బాగా ప్రార్థన చేసిన వాళ్ళు అటొకళ్ళు ఇటొకళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు బాగా ప్రార్థన చేస్తాం. మంచి మ్యూజిక్ వినబడుతున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించమంటే అప్పుడు ఆరాధిస్తాం కానీ, మంచి మ్యూజిక్ లేదు, పాడేవాళ్ళు బాగాలేరు, అలాంటి టైంలో పాడడం కష్టం. అలాంటి టైంలో ప్రార్థన చేయడం అంటే కష్టం. అండ్ చర్చిలో ఉన్నప్పుడు చాలా తగ్గించుకుని తలంచుకుని వందనాలు ప్రైజ్ లార్డ్ అని చెప్పి మనము ఆ లోకస్తులు మనల్ని విష్ చేసే విధంగానే, వాడు అలా విష్ చేశాడు కాబట్టి నేను అలానే విష్ చేస్తాను, వాడు అలా కోపపడ్డాడు కాబట్టి నేను అలానే కోపపడతాను అని ఎదుటి వ్యక్తితో కంపేర్ చేసుకునే మనకు సిలువ నేర్పించే ఒక గుణపాఠం ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మారకూడదు. మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. యేసుక్రీస్తు వారి సిలువలో నార్మల్ గా సిలువ వేయబడి, యోహాను సువార్త 19:18 అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేశారు. ఆ ఇద్దరు ఎవరే అంటే ఇద్దరు దొంగల మధ్యలో ఆయన ఉండి ఆయన్ని విమర్శిస్తున్న, ఆయన్ని అవమానిస్తున్న, ఆయన్ని దిగజార్చి మాట్లాడుతున్న తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు యేసుక్రీస్తు. ఆ సిలువను చూసి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడున్నాం, ఎవరి మధ్యలో ఉన్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాస్తాడు, ఈ మూర్ఖులైన వక్ర జనము మధ్య సనుగులను సంశయములను మాని మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలని చెప్తా ఉన్నాడు. మనం ఎవరి మధ్యలో ఉన్నామో అనేది ఇంపార్టెంట్ కాదు, నీలో ఉన్నవాడు ఎవరు. నీలో ఉన్నవాడు గొప్పవాడైతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాంటి మూర్ఖమైన జనంలో బ్రతుకుతున్నా సరే సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అలా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచువారమై యేసుక్రీస్తు వారి వలె తండ్రి చిత్తాన్ని నెరవేర్చువారి వలె ఉందుముగాక. గాడ్ బ్లెస్ యూ.